మానవులకున్న ఒక తత్వం తప్పును సూటిగా ఒప్పుకోకపోవడం. అయితే ఎదుటివారిపై ఆ తప్పును మోపడం, లేదంటే చేసిన దాన్ని సమర్థించుకోవడం లేదా సర్ది చెప్పుకోవడం చేస్తుంటాం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను తినవద్దన్న ఫలం తిన్నావా అని దేవుడు అడిగితే ఆదాము హవ్వపై దాన్ని మోపాడు, ఆమె ఇచ్చినందునే తిన్నానని సమర్థించుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలో, నువ్వు చేసింది ఏంటి అని హవ్వను అడిగితే సర్పము నన్ను మోసపుచ్చింది అని హవ్వ చెప్పింది. వారు తమ చర్యల్ని దేవుని దగ్గర చెప్పుకోలేదు. ఆ తత్వం అనేది మనలో సరైనది కాదు. 119వ కీర్తన 26వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని భక్తుడు చెప్తున్నాడు. మనం ఏదీ దాచుకోకుండా సూటిగా దేవుని దగ్గర మన చర్యలన్నీ కూడా ఒప్పుకుంటే, ఎదుటివారిపై నింద మోపకుండా మనం వాటిని ఒప్పుకుంటే గనక దేవుడు మనకి జవాబును దయచేస్తాడు.